నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, జరగాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అనే సంథింగ్ ఏదో ఉంటుంది, చూసినావా? సేమ్ అట్లనే ఉన్నది. రైతు భరోసా సంబురాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతుంది. ఇప్పుడు రైతు భరోసా సంబురాలు కొత్తగా చేసుడేందో అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లల్లా నిజంగా కొత్తగా చేసుకోవడం ఇది. మరి ఈసారి మాత్రమే వాళ్ళు ఏదో పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇవ్వడం కోసం ప్రయత్నాలు చేస్తారు. పూర్తి స్థాయి అంటే వీళ్ళు చెప్పింది రైతు భరోసా ఎకరానికి 15,000, కానీ అందులో కూడా 3,000 కోత పెట్టిరు, 12,000 ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇప్పుడు ఒక టర్మ్ కింద 6,000 రూపాయలు ఒక ఎకరానికి ఇస్తున్నారు. ఇప్పుడు అవి ఇస్తున్నందుకు రైతు భరోసా సంబరాలు చేస్తారంట. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబరాలు చేస్తారంట. నిన్న నైట్ క్యాబినెట్ ఆ నిర్ణయం తీసుకున్నది. ఇవాళతోటి మిగిలిపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అందరికీ రైతు భరోసా పైసలు వేస్తారంట. ఇవాళ సాయంత్రం లోపల, మంగళవారం సాయంత్రం లోపల అందరికీ రైతు భరోసా పైసలు వేసేసి ఇక ఒక వారం రోజుల పాటు సంబరాలు చేస్తారంట. రైతు భరోసా సంబరాలు. దేనికి సార్ సంబరాలు? ఏం చేసిరని సంబరాలు చేయాలి మీకు? ఎందుకు ఈ సంబరాలు చేస్తారంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికల కోసము సంబరాలు అంటే జనాలు మర్చిపోతారు కదా. మళ్ళీ ఇన్ని 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు వేసినా కానీ మర్చిపోతారు జనాలు ఎన్నికలు వచ్చే నాటికి. అందుకనే ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? సంబరాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. సంబరాలు చేసుకుందాము, సంబరాలు చేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇగో ఇట్లా తయారయ్యారు వీళ్ళు, ఈ రకంగా తయారయ్యారు. అసలు ఏమన్నా ఆలోచన ఉన్నటువంటి కార్యక్రమం అనేది. ఏమో రైతు భరోసా మీరేం కొత్తగా పెట్టిర్రా? మీరు కొత్తగా పెట్టినారంటే రైతు భరోసా ఏమన్నా? కేసీఆర్ 2018లో స్టార్ట్ చేసిండు. కేసీఆర్ 2018లో స్టార్ట్ చేసిండు ఈ రైతు భరోసా, రైతు బంధు కార్యక్రమాన్ని. ఫస్ట్ ఎకరానికి ఒక విడత కింద 4,000 చొప్పున, 2 విడతలు కలిపి ఇంకొక 4,000, మొత్తం 8,000 చొప్పున ఇచ్చిండు. తర్వాత వెంటనే రెండోసారికే 2 టర్మ్లోనే దాన్ని 5,000 చేసిండు ఎకరానికి, ప్లస్ 5,000 2 టర్మ్ కలిపితే 10,000 చేసిండు సంవత్సరానికి ఒక ఎకరానికి వచ్చేటువంటి పైసలు. 2018 నుంచి అది నిర్విరామంగా కొనసాగుకుంటూ వస్తూనే ఉంది. ఏడాదికి 2 సార్లు. మీరు కొత్తగా పెట్టే స్కీమ్ కాదు ఇది. అసలు మీ కాంగ్రెస్లో బుర్రల నుంచి ఇలాంటి ప్రజలకు అక్కరకు వచ్చేటువంటి స్కీములు కానీ, రైతులకు అక్కరకు వచ్చేటువంటి స్కీములు కానీ ఏ ఒక్కటి కూడా పుట్టేటువంటి అవకాశం లేనేలేదు. సో కాబట్టి ఈ స్కీము 2018లో పుట్టి అప్పటి నుంచి విజయవంతంగా ఇప్పుడు 2025 కొనసాగుకుంటూ వస్తూ ఉన్నది. మీరు అధికారంలోకి వచ్చినాక, మీరు ఎప్పుడొచ్చిరు? 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చారు. 2024 యాసంగికి కొంత ఏదో మమ అనిపించారు. మొత్తం 7,600 కోట్లు ఇవ్వాల్సిన చోట 3,000 కోట్ల ఏమో మమ అనిపించేసి సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వలేదు. 2024 యాసంగిలు అంటే మీరు అధికారంలోకి వచ్చిన కొత్తలా. సో అప్పుడు కూడా దాదాపు 4 నెలల పాటు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మార్చ్ ఎండింగ్, మే దాకా మీరు పైసలు వేసుకుంటూ పోతూనే ఉన్నారు. రూపాయ 2 రూపాయలు అట్లా వేసుకుంటూ పోయి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, అప్పుడు కూడా మళ్ళీ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో ఇది మమ అనిపించేసారు. అదొక్కటే మీరు వచ్చినాక కేసీఆర్ ఇచ్చినటువంటి పైసలే మళ్ళీ ఇవి కూడా రైతు బంధు, ఇది రైతు భరోసా కాదు ఇచ్చింది. ఇది అయిపోయినాక 2024 వానాకాలం మొత్తానికే ఎగ్గొట్టిర్రు. ఇది లేనలేదు. ఇది మొత్తానికి మేము ఇస్తలేము అని చెప్పేసి డైరెక్ట్ బాజాబ్తో చెప్పిండు ఆయన. ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు గారు. మేము వానాకాలం పైసలు ఇస్తలేము, వచ్చేసరికి ఆ గైడ్లైన్స్ రూపొందిస్తున్నామని చెప్పారు. అది అయిపోయినాక నెక్స్ట్ మళ్ళా 2025 యాసంగిలో కూడా మమ్మ అనిపించారు. మమ్మ అంటే అసలు ఇలా మొత్తం కలిపితే ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 9,000 కోట్లు అయింది కదా రైతు భరోసా ఇస్తందుకు. ఎకరానికి 6,000 ఒక విడతకి, సంవత్సరానికి 12,000 చొప్పున. వీళ్లకు మరి ఇదే యాసంగిలో కేవలం 2,000 కోట్లే అయింది. 2,000 కోట్లే ఇచ్చారు కేవలం రైతులకు. అంటే దగ్గర ఇక్కడ 7,000 కోట్లను ఎగ్గొట్టిరు. అంటే 1000 మంది రైతులు ఉన్న చోట 100 మందికి ఇచ్చారు. అంటే 900 మందికి ఎగ్గొట్టేసారు. ఇగో ఇది
యాసంగిలో అంటే ఇది కూడా పాక్షికంగా ఎగ్గొట్టినట్టే మొత్తానికి. ఆల్రెడీ వానాకాలం బాజాప్తా చెప్పి ఎగ్గొట్టిర్రు, ఇది చెప్పకుండా ఎగ్గొట్టిర్రు, 2 సార్లు ఎగ్గొట్టేసిర్రు. ఎగ్గొట్టేసి ఇక ఇప్పుడు 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 2000 ఇదెంత 2025 వానాకాలం సీజన్ కోసం ఇప్పుడు 9,000 కోట్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు 9,000 కోట్లు ఇస్తారు. ఇప్పుడు ఇచ్చి ఇప్పుడంటే సంబరాలు చేయాలంట. ఇంకా సిగ్గుండక్కర్లేదు చెప్తాందుకు. ఇది ఏమని సంబరాలు చేయాలి రేవంత్ రెడ్డి? ఏమని సంబరాలు చేయాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డి? తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు సమాధానం చెప్పాలి. సంబరాలు చేసుకోవాలన్నా దీనికి? మీరు ఘనకార్యం పీక్ కట్టగట్టారని చెప్పేసి ఇప్పుడు సంబరాలు చేసుకోవాలన్నా? 2 సార్లు రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు పైసలు ఎగ్గొట్టి, ఒకసారి ఏదో ఓట్ల కోసం మమ్మ అనిపించేసి, ఈసారి పైసలు ఏదో ఆడాడ వేసేసి సంబరాలు చేసుకోవాలంట రైతులు. మీరు ఊర్లలోకి వెళ్ళి మీకు పెడతారు సంబరాలు చేసుకోవాలన్నా? వాళ్ళకు నీళ్లు రాకుండా, కరెంటు రాకుండా, పండించిన పంటను కొనకుండా, బోనస్ అని చెప్పేసి, బోనస్ ఏమో ఎన్నికల ముందేమో అన్ని పంటలకు బోనస్ అంటారు, ఎన్నికలు అయిపోయినాక అధికారంలో కూర్చున్నాకనేమో సన్నోట్లకు మాత్రమే బోనస్ అంటారు. ఇగో ఇట్లా రకరకాల కొర్రీలు పెట్టి వాళ్ళ నోటికాడు ముద్దని మట్టిపాలు చేసి, ఇప్పుడు ఏదో సచ్చే రైతుకు ఏదో ఆడాడ మొత్తం అయిపోతున్నటువంటి రైతుకు ఆడాడ ఇచ్చేసి, ఇగో మొత్తం మేము ఇచ్చేస్తున్నాం, మీరు సంబరాలు చేసుకోండి అని చెప్పేసి నిన్న క్యాబినెట్ తీర్మానం చేసింది. సంబరాలు చేసుకోవాలంట. ఇక చూడండి, ఇగో ఇక్కడ ఉంది, పైసలు వేసినాము సంబరాలు చేసుకోండి. బిచ్చం వేసినారు మీరు, మీ జేబులోకి వెళ్ళి తీసేసినారు. రేవంత్ రెడ్డిది 10 ఎకరాలు అమ్మేసినారు. రేవంత్ రెడ్డి ఇంట్లో ఒక భాగం అమ్మేసినారు. లేదా తుమ్మల నాగేశ్వరరావు ఆస్తులన్నీ అమ్మి రైతులకు పైసలు వేసిర్రా, బిచ్చం వేసిర్రా? ఏమన్నా పైసలు వేసినాం, సంబరాలు చేసుకోండి. నేటితో రైతు భరోసా కంప్లీట్ చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలకు పిలుపు. కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అంట. ఇంకా RRR పరిధిలో, RRR పరిధిలో, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఇంకా పడలేదు. అధికారంలోకి వచ్చాక తొలిసారి భరోసా వేసి 2 సార్లు ఎగ్గొట్టిరు. 2 సార్లు ఎగ్గొట్టేందుకు సంబరాలు చేసుకోవాలన్నా? దేనికి సంబరాలు చేసుకోవాలండి? ఈ నిర్ణయం తీసుకుంటుంది కన్నా సోయి ఉండాలి కదా. పోనీ మీరు పెట్టింది కొత్త స్కీమ్ ఇది, మీరు రాగానే మీ మైండ్ని మొత్తం రంగరించేసి అందరు కలిసి కూర్చొని కొత్త స్కీమ్ పెట్టిరు, దీన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసినాం కాబట్టి ఇప్పుడు సంబరాలు చేసుకోవడంలో తప్పులేదు. అది పాత స్కీమే, గత 5-6 ఏళ్ళకెళ్ళి 7 ఏళ్ళకెళ్ళి వస్తూనే ఉన్నది ఆ స్కీము. దాన్ని ఇప్పుడు వచ్చి కొత్తగా మీరు సంబరాలు చేసుకోండి అంటే పైసలు దుబారా. ఇంకా దీంట్ల పేరు మీద రైతు భరోసా సంబరాల పేరు మీద పేపర్లకు యాడ్లు ఆంధ్ర పేపర్లకు ఉన్నాయి కదా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, ఆంధ్ర ఛానళ్ళు, ఆంధ్ర ఒక సామాజిక వర్గం మీడియాకి పేపర్లకు యాడ్లు ఇవ్వండి. ఛానళ్ళకు కూడా 100,000 కోట్ల రూపాయలు వాళ్ళకి తగలయ్యి తెలంగాణ సొమ్ముని. మీదేం పోతుంది? మీది అరిగేదా మీది? సో ఈ రకంగా ప్రజల్ని ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు? ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు. ఈ ఎన్నికలలో మనకు ఓట్లు వేయాలి కాబట్టి ఏం చేయాలి? ఇట్లాంటి చిల్లర కార్యక్రమాలు చేయాలి. సంబరాలు చేస్తారంట ఆయన. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, రైతులు అర్థం చేసుకోవాలి. సంబరాలు చేయాలన్నా వీళ్ళకి మనం కర్రు కాల్చి సుర్రున వాత పెట్టాలన్నా మనం డిసైడ్ చేయాలి రేపు. ఇప్పటికే 2 సార్లు మనము ఎమ్మెల్యే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కోటేసి గెలిపించినాం. ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కోటేసి 8 సీట్లు ఇచ్చినాం. ఆ బీజేపీని గిడిస్తే ఆ బీజేపీ 8 మంది కనపడతలేరు ఏడా. ఆ బీజేపీ 8 మంది ఎంపీలు ఏడ కనపడతలేరు. 8 మంది ఎంపీలు కనపడతలేరు, 8 మంది ఎమ్మెల్యేలు కనపడతలేరు. వాళ్ళకి ఎంతసేపు ఉన్నా ఇక ఈ మతం ఆ మతం ఈ పంచాయతీ ఈలోళ్ళే కావాలి, రైతులు ఇలా గోసలు పట్టవు. ఇది అయిపోయింది. ఇక ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త పగటేశకాల లెక్క ఇప్పుడు మళ్ళా ఓట్ల రాజకీయం కోసం, ఓట్ల కోసము మళ్ళీ ఇప్పుడు వేసి సంబరాలు చేసుకోండి అని చెప్తా ఉన్నారు. తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కనుక మీరు మేల్కోకపోతే మిమ్మల్ని ఇక బ్రహ్మదేవుడు కాదు కదా, ఎవ్వడు కూడా రక్షించలేడు. కాంగ్రెస్ పార్టీని బొందబెట్టండి, భూస్థాపితం చేయండి. మీకు ఏ పార్టీ నచ్చకపోతే పోయి నోటాకు గుద్దిరాలి, అంతేగాని కాంగ్రెస్ పార్టీ కోటేయకూరు. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఇగో ఇప్పుడు వస్తుంది కదా, ఇదే లాస్ట్ అవుతుంది. ఇంతకుముందు కూడా చెప్పిన, ఎన్నికల ముందు మాత్రమే వీళ్ళు సంక్షేమాలు, ఎన్నికల ముందు మాత్రమే ఇస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత మనం కర్రు కాల్చి వాత పెట్టాం అనుకో, ఆ రేవంత్ రెడ్డి కొంత ఆకాశంలో నుంచి దిగొచ్చి నేల మీద నిలబడతాడు. ఈ మంత్రులకు కూడా కొంత జ్ఞానోదయం అవుతుంది. సో కాబట్టి కొంత ఆలోచన చేయండి. రైతాంగాన్ని మోసం చేసేందుకు రెడీగా ఉన్నారు వీళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్.